హలో అందరికీ, ఈరోజు నేను సంవత్సరం పాటు నిల్వ ఉండే కాకరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. నేను ఫ్రెష్గా ఉండే కాకరకాయలు ఒక 1/2 kg తీసుకున్నానండి. శుభ్రంగా కడుక్కొని ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసేసుకున్నాను. ఆయిల్ హీట్ కాగానే చూడండి, ఆయిల్ ఆల్రెడీ హీట్ అవుతుంది. దాంట్లో నేను కాకరకాయ ముక్కలు వేసుకున్నాను. ఇలా ఊకే కలబెడుతూ ఉండాలండి. కలబెట్టకుండా ఉంటే అవి ఊకే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అలా లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మళ్ళీ చేంజ్ చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు నేను వెల్లుల్లిల తొక్క తీసి పెట్టేసుకుంటున్నాను. కొంతమంది పొట్టుతోనే వేసుకుంటారండి. ఇప్పుడు చూడండి, కలర్ చేంజ్ అయింది కదా. నేను ఇప్పుడు వేరే బౌల్లోకి చేంజ్ చేసుకుంటున్నాను కాకరకాయ పీసెస్ని. చూసారా, ఈ కలర్ వస్తే సరిపోతుందండి. మరీ బ్రౌన్ కలర్ రానవసరం లేదు. ఈ కలర్లో ఉంటే సరిపోతుంది. ఇందులోకి ఒక 1/2 కప్ కారం వేసుకున్నాను. మెంతి పొడి ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇందులోకి